వచ్చాయి. హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్. అందరూ ఉన్నారు. ఈ రోజు అయితే మేము అరుణాచలం నుండి పాండిచ్చేరి వెళ్తున్నాము. మాకు అరుణాచలంలో మధ్యాహ్నం 2:30కే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత అరుణాచలం నుండి మేము ఇక్కడ పాండిచ్చేరి అయితే స్టార్ట్ అయ్యాము. అరుణాచలం నుండి పాండిచ్చేరికి 2.5 hours టైం అయితే పడుతుందంటండి. ఇంకా పాండిచ్చేరి వెళ్ళడం వల్ల అరుణాచలంలో మేము చాలా ప్లేసెస్ అయితే చూడడం మిస్ చేసాము. అంటే మోక్ష మార్గం అని, అట్లానే రమణ మహర్షి ఆశ్రమం, ఇలా చాలా అయితే వెళ్ళలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మేము పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ లో మీకు ఒక ఆర్చ్ కనబడుతుంది కదా, పాండిచ్చేరి అని. ఇప్పుడు మా ట్రిప్ జస్ట్ 3 days మాత్రమేనండి. ఆ 3 days లో కూడా మేము తిరుపతి, అరుణాచలం, పాండిచ్చేరి, మహాబలిపురం కూడా వెళ్ళొచ్చేసాము. కానీ ఇదంతా క్లియర్గా మనము కంగారు లేకుండా ప్రతి ఒక్కటి కవర్ చేయాలంటే 1 week ట్రిప్ అండి. కానీ మేము 3 daysలో కవర్ చేయడం వల్ల చాలా అయితే మిస్ చేసాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ప్లేసెస్ అన్ని చూసి రావాలి. మన ఏపీలో అయితే డీజిల్ 94, ఇక్కడ 84, 10 రూపీస్ తగ్గింది. ఇక్కడ కొట్టిద్దామని ఫుల్ ట్యాంక్ కొంచెమే, ఏపీలో అయితే కొంచెమే కొట్టించారు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ మొత్తం మీద మనకి ఎంత మిగులుతుంది? 350 రూపీస్ అయితే మిగులుతుంది. రిషికి అన్న స్నాక్స్ వచ్చేస్తాయి. విన్నారు కదా, మేము డీజిల్ వచ్చేసి పాండిచ్చేరిలో కొట్టించామండి. ఎందుకంటే మన ఏపీ కంటే ఇక్కడ ఒక 10 రూపీస్ అయితే తగ్గింది 1 లీటర్ దగ్గర. ఇక్కడ డీజిల్, పెట్రోల్, అలాగే లిక్కర్ అనేది రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయంట. ఇక్కడ రోడ్ల పైన ఎక్కువ నాకు తమిళియన్స్, అట్లానే ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఎక్కువ కనిపించారండి. ఎందుకంటే ఇది ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి కాలనీ అన్నమాట. ఇక్కడ వాళ్ళు తప్ప మన వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, మనము వేరే కంట్రీకి వచ్చామా అన్నట్టు అయితే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్లేస్లోకి ఫ్రెంచ్ దేశానికి మనం వెళ్ళామా అన్నట్టే ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా వాళ్ళ ఇల్లు, అంటే ఫ్రెంచ్ స్టైల్లో, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్లో ఉన్నటువంటి హౌసెస్ అయితే ఎక్కువ కనిపించాయి మాకు. అలాగే వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారండి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన స్కూల్స్, హాస్పిటల్స్, అలానే గవర్నమెంట్ ఆఫీసులు ఇలాంటివన్నీ కూడా చాలా కనిపించినాయి మాకు. ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కమ్యూనిటీస్ కూడా అయితే కనిపించినాయి. బీచ్కి వచ్చామని చెప్పి మా రిషి ఆనందం అంతా ఇంత కాదు. ఎలా ఉన్నాయి సేమ్, అసలు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఏరియా మొత్తం. నేనేం తెచ్చుకున్నా అలాంటి డ్రెస్ మాకు ఇంట్లో ఉంటుందని ఐడియా లేదు కదా. నాకేం తెలియదు. బెంజ్ బస్ పాండిచ్చేరి నాకు ఇలా ఉంటదని నాకు తెలియదు. ఏదో మాస్గా నా షూస్ ఇక్కడ ఉంది, నాకు సైకిల్ కూడా వస్తుంది. ఇంకా అది తీసుకుంటా. అసలు బీచ్ వ్యూ ఎలా ఉందో ఎప్పుడు చూడ. అందమైన ప్రపంచం అది అంట. ఇవన్నీ ఏంటి మరి, ఇలా ఓన్ హౌసెసా? పాండిచ్చేరి వచ్చినందుకు పిల్లల ఆనందం అయితే అంత ఇంత కాదు, ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు పాటలు పాడుకుంటా. పాండికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నటువంటి హౌసెస్. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్స్ కోసం వస్తున్నారు. మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి బ్లూ స్కూటర్లు, అవి వచ్చేసి రెంట్కి అయితే ఇస్తారంట. 1 hourకి 100 రూపీస్. అంటే మనం ఈ పాండిచ్చేరిలో ఏ ఏరియా తిరగాలన్నా హ్యాపీగా కార్ అనేది పక్కన పార్కింగ్ చేసేసి ఈ స్కూటీల మీద అయితే హ్యాపీగా తిరగొచ్చు. ఈ పాండిచ్చేరిలో ఉన్నటువంటి మరొక స్పెషల్ ఏంటంటే ఫుడ్. ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నటువంటి ఫుడ్ అనేది ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నారు. మేము ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము పాండిచ్చేరిలో ఉంది కదా.
ఇప్పుడే పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నారు. బెస్ట్. మేము పాండిచ్చేరి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయింది కదా. అప్పుడు వెంటనే ఫస్ట్ ఒకసారి బీచ్ కి అయితే వెళ్ళాము. బీచ్ వ్యూ అంతా చూసుకుని ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అంటే డిన్నర్ టైం కి బయటకు వెళ్దాం అనేది మా ప్లానింగ్. రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది. అలాగే పాండిచ్చేరి వెదర్ చూస్తే మరీ అంత చల్లగానూ లేదు, అలాగని వేడిగా కూడా అనిపించలేదు. ఎటు మేము వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఏసీ యూఎస్ టైప్ మా లైట్స్ ఏ మరిషి యుఎస్ టైప్ ఏసీనా? ఓకే. ఓపెన్ అప్ లైట్ ఈ ఫుడ్ తెస్తారు మా రెస్టారెంట్. ఓకే. లేకుండే రూమ్ లో ఫ్రెష్ అయిపోయి కారు అక్కడ హోటల్ దగ్గర పార్కింగ్ చేసి ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఈ ఆటో చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మన వైపు ఆటోలు ఏంటంటే చిన్నగా ఉంటాయి, కానీ ఈ ఆటో ఒక వ్యాన్ సైజ్ లో పొడవుగా ఉంది. చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇదిగో చూడండి ఆటో ఎంత పొడవుగా ఉందో. దీనికి కూడా 3 చక్రాలు ఉన్నాయి, కానీ పొడవు అయితే చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి ఏంటి స్వీట్ ఇంకా ఆటో దిగిన తర్వాత ఇలా స్ట్రీట్స్ వైపు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవన్నీ కూడా బీచెస్ మనకి దగ్గరగానే ఉంటాయండి. అలాంటి క్యాబ్స్ కానీ ఆటోలు కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాండిచ్చేరిలో మెయిన్ గా ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నటువంటి హౌసెస్ అండి. అసలు అక్కడ ఎంత మంది ఫొటోస్ దిగుతా ఉన్నారంటే ఆ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. ఇంకా అలా నడుచుకుంటూ మనం ఇప్పుడు బీచ్ కి అయితే వచ్చేసాము. పాండిచ్చేరి బీచ్ ఎదురుగా ఇక్కడ చీఫ్ సెక్రటేరియట్ అని ఉంది కదా, ఇది వీళ్ళ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సెక్రటేరియట్ అండి.
ఈ బీచ్ ఒడ్డున ఈవినింగ్ టైమ్స్ లో చాలా ఫోటో షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయంట. అంతేకాకుండా చాలా మూవీస్ లో సాంగ్స్ అవి షూట్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారంట. మీకు ఏదైనా సాంగ్ ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నైట్ మేము బీచ్ దగ్గర కాసేపు కూర్చుని రూమ్ కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. ఈ రోజు మా రిషి బర్త్డే. కళ్ళు దండం పెట్టుకోనికి హ్యాపీ బర్త్డే రిషి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం ఈసారి కాదు. ఈ ఇయర్ రిషి బర్త్డే టైం కి మేము పాండిచ్చేరి బీచ్ దగ్గర అయితే ఉన్నాము. నా దగ్గర తిరుపతి లడ్డు ఉంది కదండి ప్రసాదం, దాన్ని స్వీట్ గా పెట్టేసి అక్కడే అక్షింతలు అయితే వేసాము. అదే ఇంటి దగ్గర ఉన్నట్టయితే గుడికి వెళ్ళి సేమియా అది చేసేదాన్ని. ఇంకా తిరుపతి లడ్డు కంటే మించింది ఏముంది చెప్పండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. యురైన్ అంట. ఎక్కడో మనం ఇక్కడ ఉన్నట్టు లేదు. गाड़ी में छोड़ने जाओ टाइम వెళ్ళేటప్పుడు ఇలా వచ్చేద్దాం లేదు. ముందు మీరు నైట్ వ్యూ ఎలా ఉంటుంది పాండిచ్చేరిలో అనేది చూసారు. ఇప్పుడు చూస్తున్న క్లిప్ వచ్చేసి పాండిచ్చేరిలో డే టైం వీడియో అండి. ఇది డే టైమ్ లో పాండిచ్చేరి బీచ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. బీచ్ ఎదురుగా ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్లో అయితే డిజైన్ చేసినవి. ఇక్కడ స్కూటీ తీసుకుందాం అంటున్నాడు. ఇక్కడ బాగుంది కాబట్టి ఐస్ chocolate.
వచ్చి టీ తాగుతావు నువ్వు కూడా? జిఎస్టీ భవన్ అంట. పోలీసులు కూడా వెరైటీగా ఉన్నారు డ్రెస్సింగ్. మినీ సైజ్ అసలు చాలా బాగుంది. అంటే ఏదో ఇండియాలో ఉన్న ఫీలింగ్ రావట్లేదు నాకు చూసుకుంటుంటే ఇప్పుడు. పాండిచ్చేరిలో మేము స్టే చేసింది 1 డే అండి. అంటే ముందు రోజు ఈవినింగ్ మేము 4:30కి వెళ్ళాం కదా, వెళ్ళగానే ఒకసారి బీచ్కి వెళ్ళాము. అలాగే మళ్ళీ నైట్ 9:30, 10 ఆ టైం ఒకసారి వెళ్ళాము. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒకసారి బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ ఎదురుగా మనకి చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉన్నాయి. కానీ కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించినాయండి. ఎప్పుడైనా సరే షాపింగ్ అనేది మనం ఇలా బీచ్ ఎదురుగా కాకుండా సిటీలో, పాండిచ్చేరి సిటీలో తీసుకుంటే మనకి తక్కువగా అయితే వస్తాయి. టీ లైట్స్ బాగున్నాయి కదా. తర్వాత ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. అక్కడ మాకు కావాల్సిన పానీపూరి ఇట్లాంటివన్నీ తీసుకుని రూమ్ కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్ అనేది చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ డే ప్లానింగ్ మాకు మహాబలిపురం. అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. అది కూడా మీకు నెక్స్ట్ టైం వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.